నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీ అరెస్ట్, అదుపులోకి తీసుకున్న బెల్జియం పోలీసులు. రోజుకు 8 నుంచి 10 గంటల పాటు రాణా విచారణ, ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ఎన్ఐఏ. ఎస్సీ ఎస్టీ ఓబీసీలను 2వ తరగతి పౌరులుగా చూశారు, కాంగ్రెస్ పై ప్రధాని మోదీ విమర్శలు. బీజేపీ ఆర్ఎస్ఎస్ అంబేద్కర్ కు శత్రువులు, మండిపడ్డే మల్లికార్జున ఖర్గే. బంగాల్లో మళ్లీ హింసాత్మక ఘటనలు, ఐఎస్ఎఫ్ పోలీసుల మధ్య ఘర్షణలు. ఔషధాలు, సెమీకండక్టర్లపై త్వరలో టారిఫ్లు, ఏ దేశానికి మినహాయింపు లేదన్న ట్రంప్. వేలానికి గోల్కొండ బ్లూ వజ్రం 430 కోట్ల ధర పలికే అవకాశం. రుణగ్రహీతలకు ఎస్బీఐ శుభవార్త, తగ్గనున్న హోమ్ లోన్ వడ్డీ